అప్పుడెప్పుడో ఆఫ్టర్‌నూన్ వస్తా అని చెప్పింది మిషన్. చూషిరా ఈవినింగ్ సన్‌రైజ్ గూడా అవుతుంది. ఇంకా మిషన్ రాలేదు. ఈ మిషన్స్ ఏందో కరెక్ట్ సీజన్ టైమ్‌ల ఒకసారి రమ్మంటే ఇంకొకసారి ఇస్తది. ఎందుకంటే వాళ్ళకి గూడా సీజనే గాబట్టి ఎవరు జెప్తే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి మార్నింగ్ వస్తేనేమో ఫుల్ ఎండకి అమ్మ చాలా భయమైతుంది. అదే నైట్ టైమ్‌లో మా కష్టాలు చూడండి. మిషన్ ఇప్పుడొచ్చింది. ఈ నైట్‌లో కట్ జేయాలంటే కష్టమే అయినా గదా! గూడా వెదర్ అస్సలు బాలేదు గదా! ఎప్పుడు వర్షం వస్తదో అర్థమైతలేదు. ఎప్పుడు ఎండ కొడుతుందో గూడా తెలియట్లేదు. ఎట్లైనా కట్ జేసేయాలని జెప్పేసి మిషన్ వచ్చినప్పుడే కట్ చేద్దామని జెప్పేసి పొలంలోకి మిషన్ దిగిందనమాట. చూసారా రోడ్ పైన కూడా వెహికల్స్ తిరగట్లేదు. ఇంత నైట్ అయిపోయింది. ఆ మిషన్ ఒక్కసారి మిస్ అయిందనుకోండి మళ్ళీ బాధ ఎప్పుడొస్తదో తెలీదు. అసలే చుక్కలు చుక్కలు పడుతుంది వర్షం. ఫుల్ వచ్చిందనుకోండి దేవుడా ఇంకెక్కడికెళ్ళాలి చెప్పండి. మంచిగా చేతికొచ్చిన పొలం ఖరాబ్ అయిపోయిందనుకోండి. ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప ఇంకేముండదు. ఎందుకంటే ఆరిపోయింది గదా! ఆరిపోయిన తర్వాత మళ్ళీ పచ్చయిందనుకోండి ఒడ్లు ఎండబెట్టాలంటే చాలా కష్టం గదా! అదేందో గానీ వర్షాలు మనం గావాలనుకున్నప్పుడు అస్సలు రావు గదా! ఇంత ఎండలో అసలు వర్షాలొస్తాయంటే నమ్ముతారా చెప్పండి? పంటలన్నీ అయిపోయాయి. వరి చేను గూడా దగ్గరకొచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ వరి మొత్తం అయిపోయింది. రైతులు ఎంత బాధపడతారు చెప్పండి? ఈ వర్షం ఈ టైంలో వస్తే. ఎందుకంటే ఒడ్లు ఎండబోసుంటారు. వరి చేను కొయ్యాలి. పంట పైన మొత్తం వండిన ఇడ్లు వర్షం పడగానే తడిసిపోయాయనుకోండి. ఇంకా ఆ రైతు ఏం చేస్తాడు చెప్పండి అసలు? మేము ఈ నైట్ ఊహించడానికి రీజన్ ఏంటి? నిన్న కొన్ని చుక్కలు పడ్డాయి వర్షం. అదే చుక్కలు ఎక్కువ పడ్డాయి అనుకోండి అసలే మంచిగా ఎండిపోయినాయి ఒడ్లు. ఆ వర్షానికి తడిసిపోయాయి అనుకోండి ఇంకా చాలా టైం పడుతుంది. అలా అని చెప్పేసి ఈ నైట్ ఊహించాం. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.